ఓసారి ఒక అతను బాగా దుఃఖ సాగరంలో మునిగిపోయిన వాడై మానసిక వైద్య నిపుణుడు, సైక్రియాస్టిక్, ఏంటది అదేలే మనకేమో ఇంగ్లీష్ వచ్చి సావుదు. ఆయన దగ్గరికి వెళ్ళి ఏం డాక్టర్ గారు ఓ 2 వారాల నుంచి అసలు మానసికంగా చాలా ఇబ్బందిగా ఉందండి, సంతోషం లేదు, చాలా బాధగా ఉంటున్నాను, అది ఇది. ఓకే 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 వైఆర్ అయిపోయింది, నో ప్రాబ్లం అని వారం రోజులకి సరిపడ కోర్సు రాసిచ్చాడు. వాడండి, అవన్నీ మీకు. వారం తర్వాత మరలా వచ్చాడు. చెప్పు ఇప్పుడు ఎలా ఉంది, చూస్తే యూ లుక్ లైక్, నాకు అర్థం, హ్యాపీ. ఏం లేదు సార్, ఆవగిందంత కూడా నాలో మార్పు రాలేదు. అవునా, అలా జరగకూడదు, ఓకే మారుద్దాం. వారానికి సరిపడా ఇంకొక కోర్సు ఇచ్చాడు. వారం తర్వాత మరలా వచ్చి ఏమన్నా, ఇంకా డాక్టరు, సిస్టర్ మీరిద్దరు బయటికి వెళ్ళండి, నర్సులను బయటికి పంపించి, వాడు కంపౌండర్ ఉంటాడు, ఇండిషన్కి వస్తుంటాడు కదా, వాడిని కూడా బయటికి పంపించి తలుపులేసి, ఒక డాక్టర్గా నేను చెప్పకూడదు కానీ ఒక పని చేయి, సర్కస్ జరుగుతుంది, ఆ సర్కస్లో బఫూన్ ఒకడు ఉన్నాడు, వాడి చేష్ట ఇప్పుడు నాకు తలుచుకుంటే నువ్వు సర్కస్కి వెళ్ళి వాడి ఆ బఫూన్ చేశారని చూస్తే నీ తుక్క తొలగిపోతుంది. ఇతను ఇంతకు మించి ఎవరు చెప్పలేరు నీకు. వాడు అన్నాడు, ఆ బఫూన్ని నేనే సార్, కంగుతున్నాడు. నర్స్ బీపీ టాబ్లెట్లు మా పప్పు నువ్వే. ఊళ్ళో వాళ్ళందరూ నవ్విస్తున్నాడు, వాడికి సంతోషం లేదు. ఎక్కడుంది సంతోషం? నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం. ఎందుకు రావాలి దేవుని మందిరానికి? ఎందుకు రావాలి దేవుని మందిరానికి? ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇరుకు ఇబ్బందుల మధ్యలో ఉన్నా ఆదివారం దేవుని సన్నిధికి వెళితే ఆత్మలో ఒక ప్రశాంతత, స్వాంతన. హల్లెలూయా. మిగతా వాళ్ళ సంగతి అయితే నేను చెప్పను, కానీ దేవుడు నాకు ఇచ్చిన సంఘస్థులు మాత్రం వాళ్ళు ధన్యులు, ఎందుకంటే నేనున్నాను కనుక అక్కడ.